మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఇప్పుడు డెంగ్యూ అంటే ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చేది తెల్ల రక్త కణాలు తగ్గటం, WBC అవి ప్లేట్లెట్స్ తగ్గటం అంటారు. ఈ ప్లేట్లెట్స్ తగ్గటం వల్ల దాన్ని డెంగ్యూ అనుకోవాలా, లేదా డెంగ్యూ వచ్చిన వాళ్ళందరికీ ప్లేట్లెట్స్ తగ్గుతాయా? డెంగ్యూ వచ్చిన దాంట్లో ప్లేట్లెట్స్ తగ్గడం అనేది కామన్. ఓకే. డెంగ్యూలో ఎలా ఉంటుందంటే మనకు ఫస్ట్ హై గ్రేడ్ ఫీవర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ దానికన్నా ముందు 3 to 5 days 6 days మన బాడీలో ఒక దోమ కుట్టినట్టయితే కొన్ని వందల వైరస్ మన బాడీలో పోతుంది. ఒక్కసారి దోమ కుడితే అంటే ఇన్ఫెక్టెడ్ దోమ అది ఇంకో మనిషిని కుట్టినప్పుడు ఆ బ్లడ్ తీసుకున్నప్పుడు అక్కడ వైరస్ బాడీలో అక్కడ ఉన్న వైరస్ తీసుకున్నప్పుడు అది వచ్చి ఇంకొకరిలో కొడితే 3 to 5 days ఆ 6 days అనేది ఇంక్యుబేషన్ పీరియడ్. అంటే లోపల ఉండి అది ఇట్ విల్ మల్టిప్లై అంటే పెరగడం, దాని సంఖ్య పెంచుకోవడం. ఒక 100 తోటి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. బట్ 1000 లక్షలు కోట్లు అయినప్పుడు మన బాడీలో దెన్ ఫీవర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఫీవర్ హై గ్రేడ్ ఫీవర్గా మారి చిల్స్, సాయంత్రం పూట చిల్స్ రావడము ఇవన్నీ కూడా ఉంటుంది. సో ఈ కోట్ల అంటున్నాను, ఈ వైరస్ అనేది అటాక్ చేసేది ప్లేట్లెట్స్ మీద. ప్లేట్లెట్స్ మీద ఎప్పుడైతే అటాక్ చేస్తుందో ప్లేట్లెట్స్ అనేది చనిపోవడం జరుగుతుంది. సో బాడీలో ప్లేట్లెట్స్ అనేది క్రమేణా తగ్గుతుంటాయి. ఫస్ట్ డే మనం చూస్తాం 4 లక్షల ప్లేట్లెట్స్ ఉంటే 3 లక్షలకు రావడం, నెక్స్ట్ డే ఆ తర్వాత 2 లక్షలు రావడం, తర్వాత 30,000కు 20,000కు అట్లా పడిపోవడం. 30,000-20,000 అయితే అది సివియరే కదా? సివియర్ అంటే మనకేందంటే ఇప్పుడు ఈ ప్లేట్లెట్స్ అనేది పడిపోవడం అనేది ఫస్ట్ 5 days అందరిలో కూడా 5 to 6 days అనేది కామన్గా ఉంటుంది. ఈలోగా వాళ్ళకు పడిపోతూ కిందికి వస్తుంది. ఆఫ్టర్ 5 to 6 days 7 days తర్వాత NS1 యాంటీజెన్ అంటాం, అది పాజిటివ్ చూపిస్తుంది. ఆ తర్వాత మెల్లిగా IgMలోకి వస్తుంది. ఆ తర్వాత కొంచెం IgGలోకి వచ్చిన తర్వాత మెల్లిగా ప్లేట్లెట్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ పెండ్యులమ్ స్టైల్ అన్నట్టు ఇలా వచ్చి ఇలా పెరుగుతాయి. ఇఫ్ యు ఆర్ ఎనర్జెటిక్, మీరు తట్టుకునే శక్తి అండ్ అన్ని విధాలుగా మంచి డైట్ తీసుకున్నప్పుడు ఇలా వచ్చి పడిపోయి పైనకి వస్తుంది. ఎటువంటి సమస్య ఉండదు వాళ్ళ దాంట్లో. అంటే జ్వరం, వీక్నెస్ అన్నీ కామన్ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి, కానీ బతికి బయటపడడం మాత్రం ఉంటుంది. 100లో 95% పీపుల్కి ఎటువంటి ప్రమాదం ఉండదు.